యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. హల్లెలూయా. మనకి ఆయన ఆత్మను, సత్య స్వరూపియగు ఆయన ఆత్మను మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. ఈ సంవత్సరం మన ప్రార్థన కూడా అదే. ఈ నెలలో మనం ఎక్కువగా ప్రార్థించాల్సిన అంశం ఏంటి అని అంటే, పరిశుద్ధాత్మ యొక్క పని మన జీవితాల్లో జరగాలి. పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు మన జీవితాలలో ప్రారంభించబడాలి. పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడితే జరిగే పనులు ఏంటి అని అంటే, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 34వ వచనంలో యెహోవా ఆత్మ గిద్యోనును ఆవరించెను అని రాయబడింది. గిద్యోనును ఆవరించినప్పుడు మిద్యానీయులు చూస్తానికి మిడతల వలె, ఇసుక రేణువుల వలె విస్తారమైన సైన్యాన్ని గిద్యోను కేవలం 300 మందితో గొప్ప జయాన్ని పొందాడు. దానికి గల కారణం ఏంటంటే, యెహోవా ఆత్మ గిద్యోనుని ఆవరించాను. గిద్యోనును యెహోవా ఆత్మ ఆవరించినప్పుడు ఎదురుగా ఎంత పెద్ద శత్రువు ఉన్నా భయపడల. శత్రువుకు మించిన దేవుని యొక్క శక్తిని చూడగలిగాడు గిద్యోను. కాబట్టి దేవుని ఆత్మ మనకు అనుగ్రహించబడినప్పుడు ఉన్న పరిస్థితుల వైపు చూడడం కానీ దేవుని వైపు చూసి జయం పొంది, బలం పొంది జయం పొందుతాం. దేవునికి స్తోత్రం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయెను అని రాస్తాడు. కారణాలు మీరు ఒకసారి ఆలోచించేయండి. యెహోవా మీదకి ఆయన ఆత్మ 9వ అధ్యాయంలో బహుబలంగా దిగొచ్చింది. కానీ 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి 16వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా ఆత్మ అతనిని విడిచిపోయింది. విడిచిపోయిన తర్వాత దురాత్మ ఒకటి వచ్చి అతనిని ఆవరించింది. అక్కడి నుంచి పరిస్థితులు అన్నీ మారిపోయినాయండి. దావీదేమన్నా పిల్లను గ్రోవి భావిస్తున్నప్పుడు ఆయనలో ఉన్న దురాత్మ పోతుంది. దురాత్మ వచ్చినప్పుడు దావీదును చంపాలని చూస్తున్నాడు. రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. గర్వం పెరిగిపోయింది. అధికారం కోసం తాపత్రయపడుతున్నాడు. దేవుణ్ణి సంతోషపెట్టాలని లేదు, దీన మనసు పొందాలని లేదు. ఇందాక మనం చూసామే ఏంటి, ఏవైతే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మన జీవితాల్లో ఉన్నాయి అవన్నీ సౌలు జీవితంలో ఉన్నాయి. అందుకనే దేవుని ఆత్మ సౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఏమేమి ఉన్నాయి చెప్పండి? 7 విషయాలు చెప్పాను కదా. 1 దూషణ, 2వది గర్వము, 3వది అవిధేయత, 4వది అవిశ్వాసము, 5వది దేవుణ్ణి శోధించటం, 6వది పక్షపాతము, 7వది నిర్లక్ష్యం. చూడండి, ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? సౌల్లో ఉన్నాయి. అందుకని దుఃఖపెట్టాడు పరిశుద్ధాత్మని. దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి భయపడుతూ బ్రతుకుతున్నాడు. రాజ్యాన్నట్టు కాపాడుకోవాలా, శత్రువు చేతిలో నుండి, దావీదు చేతిలో నుండి నా రాజ్యాన్ని కాపాడుకుని ఎట్టకట్ట యోనాతానికి అప్పగించాలా అని చెప్పేసి సౌలు విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అధికారం కూడా అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవుని కృప కూడా అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవుని ఆశీర్వాదాలకు ఆ కుటుంబంలో లేకుండా పోయింది. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నేను ఈ నెలలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుట కాదు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రార్థించినప్పుడు కాదు, ఎల్లప్పుడూ ఉండుటకాయి ఆయన వేరొక ఆదరణకర్తను మనకు అనుగ్రహిస్తున్నారు. అనుగ్రహించినప్పుడు ఆ అనుగ్రహించబడిన ఆ ఆత్మ
మన జీవితాలలో విజయము పొందే దిశగా మనల్ని నడిపించుకోవలసిన బాధ్యత మన మీదే ఉంది. గిద్యోను విజయం పొందాడు మిద్యానీయుల మీద. యొఫ్తా మీకు తెలుసు, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 29వ వచనంలో యొఫ్తా మీదకి యెహోవా ఆత్మ దిగి వచ్చినప్పుడు అమ్మోనీయుల మీద గొప్ప విజయం పొందాడు. సంసోను మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ఫిలిష్తీయులందరినీ ఓడించగలిగాడు, విజయాన్ని పొందాడు. ఈరోజు నేను అంటాను, వాళ్ళ దగ్గరికి వచ్చి వెళ్ళింది కానీ వాళ్ళతో ఎప్పుడు ఉండాలి ఆత్మ. కానీ పరిశుద్ధాత్ముడు ఈ క్రొత్త నిబంధనలు అంటున్నాడు, మనతో ఎల్లప్పుడూ. అసలు పరిశుద్ధాత్ముడు మనతో ఎల్లప్పుడూ ఉంటే చేసే పని ఏంటో తెలుసా? ఆయన మనలను నూతన సృష్టిగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవది, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా? కాపాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తూ ఉంటాడు, ధైర్యపరుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని మనకి నేర్పిస్తూ ఉంటాడు, జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉంటాడు ఇంకా అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో వ్యవసాయం చేసి ఒక కుమ్మరి కుండను ఏ విధంగా నిర్మిస్తాడో మనల్ని కూడా క్రీస్తు స్వరూపంలోకి మారుస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనలో ఆత్మ ఫలాలతో నింపుతాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనలో ఆత్మ వరాలతో నింపుతాడు. మనల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. ఇంకా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా? మనలో నైపుణ్యతను కలుగు చేస్తాడు. బెసలేలు దేవుని పని కొరకు నైపుణ్యత గలవాడయ్యాడు. సంసోను ఇదిగో ఇశ్రాయేలీలను రక్షించటానికి న్యాయాధిపతిగా నైపుణ్యత గలవాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకు తోడై ఉంటాడంటే మనల్ని ఒక మార్పులోకి తీసుకొస్తాడు. పరిశుద్ధాత్ముడు మనకు తోడై ఉన్నాడంటే మనము భయపడే పరిస్థితుల్లో ధైర్యాన్ని ఇచ్చి గొప్ప విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఈ నెలంతా కాచి కాపాడి నడిపించును గాక. ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసానికి గాను మనందరికీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించబడును గాక. రేపు 12, 13, 14 తారీఖుల్లో మీటింగుల్లో కూడా పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మనకి గొప్ప విజయం కలుగును గాక. ఏంటి మన విజయం చెప్పండి? కొన్ని ఆత్మలన్న ప్రభు కొరకు బలపరచాలి. లోకములో ఉన్న వారిని అగ్నిలో నుండి లాగినట్లుగా ప్రభు కొరకు లాగి దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచాలి. దేవుడు ఆ 12, 13, 14 తారీఖుల్లో సంతోషం కలిగినట్లుగా, ప్రభు సంతోషించినట్లుగా దేవుని కార్యాన్ని మనము చూచుదుముగాక. మరొకసారి ఇక్కడ చదివిన వాక్య భాగంలో మీకు అనుగ్రహించబడునని చెప్పాడు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మాకు అనుగ్రహించబడెను అని విశ్వాసంతో చూద్దామా? యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను మనకు అనుగ్రహించును. వేరొక ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ. మరి ఇప్పుడున్న ఆదరణకర్త ఎవరు చెప్తుంది ఈ మాట? యేసయ్య. యేసయ్య చెప్తున్నాడు వేరొక ఆదరణకర్త అంటే నేను ఒక ఆదరణకర్తను, కానీ వేరొక ఆదరణకర్త వస్తాడు. అర్థమవుతుందా? నేను మిమ్మల్ని ఆదరించాను, అట్లాగే పరిశుద్ధాత్ముడు కూడా మిమ్మల్ని ఆదరిస్తాడు. భయపడొద్దు. నేను లేను అని దిగులు పడొద్దు. నేను వెళ్ళిపోయాను అని బెంబేలు చెందొద్దు. అయితే మీరు ఒకటి చేయండి, పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు మీరు వేచి ఉండండి, మేడగది కనిపెట్టి ప్రార్థన చేయండి. ఈరోజు కూడా మనం అదే చేయాలి. అందుకనే ఈ ఉపవాస కూడికల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు కృపను గురించి, పరిశుద్ధాత్మను గురించి చెప్పమన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ 2 వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఉజ్జీవం వస్తుంది. ఆటోమేటిక్గా ప్రజలలో నూతనమైన కృప విడుదలవుతుంది. నూతనమైన వ్యక్తులుగా మనం మార్చబడతాం. దేవుని బిడ్డలారా, ఇంకా మనం 2025లో కూడా పాత వ్యక్తులు ఉండకూడదు, మనలో నూతనత్వం పొందాలి. ఆమేన్. దేవుడు ఆ కృపను ఆయన ఆత్మ ద్వారా, ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహించబడును గాక.